పడుతులపై పాపాల్లో ప్రజాప్రతినిధులు ఏపీలో 21 మంది సంచలన రిపోర్టు. పడుతులపై పాపాలకు ఒడిగడుతున్న వారిలో పోకిరీలే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఉండాలని తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంచలన రిపోర్టును వెలువరించింది. సాధారణంగా మహిళలపై దాడులు చేసేవారు, అత్యాచారాలు చేసి హత్యలు చేసేవారు పోకిరీలనే భావన ఉంది. ఇది వాస్తవమే. అయితే బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు అతీతులు కాదన్నది ఈ రిపోర్టు చెబుతున్న విషయం. దేశవ్యాప్తంగా పార్లమెంట్లు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 151 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు ఉన్నాయని ఏడీఆర్ స్పష్టం చేసింది. 2019 నుండి 2024 మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను వెలువరించడం గమనార్హం. ఆయా కేసుల్లో అత్యాచారాలు, బెదిరింపులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో జరిగిన జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ విషయాలు అత్యంత ఆసక్తిగా మారాయి. మహిళలకు భద్రతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులపైనే ఇలాంటి ఘోరాలు, నేరాలు నమోదు కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తుండడం గమనార్హం. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనే 25 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై దాడులు, ఇతరత్ర కేసులు నమోదై ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 21గా ఉంది. వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న ఒడిశాలో 17 మంది పైన ఓ తరహా కేసులు ఉన్నాయి. మొత్తం 16 మంది పార్లమెంట్లు సభ్యులు, 135 మంది శాసనసభ్యులు మహిళలపై దాడులకు, నేరాలకు పాల్పడినట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది. ఏ తరహా కేసులు: మహిళలను అపహరించి విక్రయించడం, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు, మహిళలపై బెదిరింపులు, కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, గృహహింస, ఆస్తులు లాక్కోవడం. ఎవరెవరు, ఎంతమంది? పశ్చిమ బెంగాల్లో 25 మంది, ఏపీలో 21 మంది, ఒడిశాలో 17 మంది. బీజేపీకి చెందిన వారి సంఖ్య 54 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సంఖ్య 24 మంది ఉన్నారు. నేరాలు రుజువైతే 10 ఏళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.